నమస్కారం అండి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు ఉప్పల్ రాజు. మనం ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే నార్మడి, మన యాసంగిలో నార్మడి ఏ విధంగా పెంచుకోవాలి ఏంటి అనే విషయాన్ని గురించి తెలియజేస్తాను. మన యొక్క శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసినట్టయితే ఇది మనం నార్మడి, ఈ నార్మడి మనం మొత్తం కూడా ఫస్ట్ మీకు ఆల్రెడీ ముందుగానే తెలియజేశాను. ఎప్పుడైనా కానీ కొయ్యకాలు కాల్చుకోవద్దు, దాంట్లో మనం సూపర్ వేసుకోవాలి. సూపర్ ఎస్ఎస్పి వేసుకొని మంచిగా దున్నుకొని నారు పోసుకున్నాను. నారు పోసి కూడా ఇప్పుడు వారం రోజులు అయింది. నారు కూడా మంచిగా పట్టింది. ఎందుకంటే అడుగున మనం డిఏపి జింక్ కూడా వేసుకోవాలని చెప్పాం కాబట్టి డిఏపి జింక్ వేసుకున్నాము. దానివల్ల ఏంటంటే చూడండి ఎట్లా పట్టిందో, నారు చాలా మంచిగా పట్టింది. చూడండి అన్ని విధాలుగా బెటర్గా పట్టింది. అంతటా ఒకే విధంగా ఉన్నది. ఒక ఎక్కువ ఒక తక్కువ కాకుండా 4 మూలలు కూడా సమానంగా అన్ని విధాల మంచిగా పట్టింది అన్నమాట నారు. ఈ నారు పోసి కూడా ఇప్పుడు వారం రోజులు అయిపోయింది. దీన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి ఉన్నటువంటి ఇప్పుడు మనకు ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, శివరాత్రి వరకు కూడా మొత్తం చలి ఉంటుంది. కాబట్టి మనం ఈ నెలలో దీన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అని అంటే, ఈ మనం వచ్చేటువంటి మంచు ప్రభావం నుంచి రక్షించుకోవడానికి మన నారుకి చుట్టూ కూడా మంచి కర్రలు బాదుకొని చుట్టూ కూడా చీరలు కానీ ఏదైనా ఒకటి అడ్డం కట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకి ఇప్పుడు 15 రోజులు అయిన తర్వాత ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ రెక్కల పురుగు అనేది కనిపిస్తుంది. చూడండి అక్కడ కనిపిస్తుంది. చూడండి రెక్కల పురుగు క్లియర్గా చూసిస్తే కనిపిస్తుంది రెక్కల పురుగు అనేది. ఆ రెక్కల పురుగు పోవడానికి మనకు 3G గ్రాన్యువల్స్ దొరుకుతాయి ఫెర్టిలైజర్ షాపులలో. 3G గ్రాన్యువల్స్ను మనం వాడుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. కంపల్సరీగా 3G గ్రాన్యువల్స్ను 15 రోజులకు మనము ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఆ విధంగా చల్లుకున్నట్టయితే మనకు రెక్కల పురుగులు అనేవి ఉండవు, అన్ని బెటర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే రెక్కల పురుగు వచ్చిందంటే అది కొసలు కొరికేస్తుంది మన నారుని. ఆ కొసలు కొరికేయకుండా ఉండడం కోసమే మనం 3G గుళికలు అనేది వేసుకోవాలి. అది వేసుకుంటే మనకి ఏంటంటే గొట్టం మొగి పురుగు కూడా రాకుండా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంటుంది నారు అనేది. కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి పని అది, మర్చిపోకుండా. మనకు 15 రోజుల తర్వాత కార్బోపోరాన్ 3G గుళికలు కానీ, లేకపోతే మీ ఏరియాలో ఏవి దొరికితే అది 3G కానీ 4G కానీ కంపల్సరీ వాడాలి. ఎక్కువ శాతం మాత్రం 3Gకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కార్బోపోరాన్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఆ గుళికలు వాడుకున్నట్టయితే మంచిగా ఉంటుంది, అన్ని విధాలు బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన నార్మడి యాజమాన్యంలో కంపల్సరీగా ఒక 20 రోజుల తర్వాత మాత్రం ఒడిపిల్ల అనేది కనిపిస్తాయి. ఇప్పుడు ఏం కనిపించదు, మనం ఒక 20 రోజుల తర్వాత కనిపిస్తాయి. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఉన్న చూడండి కొంచెం కలుపు అనేది, ఆ కలుపు మొక్క అక్కడ ఉన్నది. ఆ కలుపు మొక్కకు మనం ఏం చేసుకోవాలంటే, మనకు పిఐ కంపెనీ వారి నామిని గోల్డ్ దొరుకుతుంది ఒక పంపుది. ఒక పంపు అంటే మనకు 10 ml అనమాట. 10 ml దాన్ని మనం 20 లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మన నార్మల్లో ఒడిపిల్లను, వనజను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల పొలం మొత్తంలో కూడా మనం నాటు పెట్టిన తర్వాత వెంటనే కలుపు వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. నార్మడి యాజమాన్యం అనేది ఏ విధంగా ఉండాలో అనే విషయం గురించి తెలియజేశాను. ఒకటే మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే, ఈ మంచు నుంచి రక్షించుకోవడం కోసం చుట్టూ కూడా మంచిగా చీరలు కట్టుకోవాలి. వాటర్ మాత్రం ఉదయం పెట్టి, ఇప్పుడు వాటర్ పెట్టాను చూడండి, వాటర్ పోస్తుంది ఇప్పుడు ఉదయం. అక్కడ చూసినట్టయితే వాటర్ పోస్తుంది. అది ఇప్పుడు ఉదయం పెట్టుకొని సాయంత్రం తీసేయాలన్నమాట. ఎప్పుడైనా ఉదయం పెట్టుకొని సాయంత్రం తీయడం వల్ల ఏమైందంటే వేడి నీళ్ళు అనేది వస్తాయి, చలి నీళ్ళు అనేది పోతాయి. దానివల్ల నార అనేది మంచిగా పెరుగుదల ఉంటుంది, అన్ని విధాలకు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయాలి. కాబట్టి మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు అన్ని విషయాలను కూడా తెలియజేస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలండి.